ఇవాళ ఒక కంపెనీ వచ్చింది, ఒక కంపెనీ వచ్చి నాకు టెండర్ ఫస్ట్ వచ్చింది, నేను పోయి లోన్ తీసుకుంటా అని బ్యాంకు దగ్గర పెడతా కాగితం. ఈ కంపెనీ ఎంత గొప్ప కంపెనీ! ఈ కంపెనీ గతంలో హెచ్ఎండిఏ దగ్గర అగ్రిమెంట్ చేసుకుందన్న. 2017లో వీళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు. ఇది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త అన్న. హెచ్ఎండిఏ సర్వ్స్ ₹10 crore నోటీస్ ఆన్ ఏజెన్సీ మేనేజింగ్ ఓఆర్ఆర్ టోల్. 2017లో ఇలా H1 వచ్చినటువంటి కంపెనీ, ఈ కంపెనీకి 2017లో కొద్ది రోజుల పాటు ఈ టోల్ గేట్ నడిపేందుకు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి పర్ డే కలెక్షన్ ఎంత అంటే అన్న 87 లక్షలు పర్ డే. ఎన్నడన్నా 2017లో ఇదే కంపెనీ ఇలా H1 వచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఈ H1 వచ్చినటువంటి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి సంస్థకి 2017లో 25 కోట్ల రూపాయల డిపాజిట్ తీసుకొని హెచ్ఎండిఏ అధికారులు పర్ డే 87 లక్షలు ఇవ్వమని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు. బట్ దట్ ఇన్స్టిట్యూట్ హెస్ ఫెయిల్డ్. పర్ డే 60 లక్షలు కట్టిరు, మాకు ఇంకా 10 కోట్లు రావాలి అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ 25 crores జప్తు చేసుకొని ఈ సంస్థని ఒక డిఫాల్టర్ కంపెనీగా డిక్లేర్ చేసింది హెచ్ఎండిఏ. ఏ కంపెనీని? ఇవాళ H1 గా నిలిచినటువంటి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీని ఆ రోజే 2017లోనే పర్ డే 87 లక్షలు కట్టలేక చేతులు ఎత్తేసిండు. చేతులు ఎత్తేస్తే నోటీసులు ఇచ్చి వాడి 25 కోట్ల రూపాయలు ఏవైతే జమానత్ ఉందో దాన్ని జప్తు చేసుకున్నారు. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. 7,380 కోట్లకి నాకు అగ్రిమెంట్ వచ్చింది, 30 ఏళ్ళు వచ్చింది కాబట్టి నాకు వర్కింగ్ క్యాపిటల్ ఇయ్యండి అని చెప్పి ఈ IRB అనేటువంటి సంస్థ పోయి ఓ దరఖాస్తు పెడుతుంది, బ్యాంకు దగ్గర దరఖాస్తు పెడుతుంది. బ్యాంకు 90 రోజులు అడ్వాన్స్ కింద ఓడి ఇస్తుంది. అన్ని దుకాణాలాగానే ఈ దుకాణం వస్తుంది. మనం కాళేశ్వరం కట్టినాం కేసీఆర్ సార్, మనం మిషన్ భగీరథ పెట్టినాం. ఏం చేసినాం? కార్పొరేషన్లు పెట్టినాం. కార్పొరేషన్ పోయి బ్యాంకు దగ్గర లోన్ తీసుకొని ఆ లోన్ ని కార్పొరేషన్ తిరిగి పే చేసింది. మరి దీనికి ఎందుకు పెడతలేవు కార్పొరేషన్? ఇదైతే బంగారు బాతే కదా. ప్రతిరోజు 2 కోట్లు వస్తాయి కదా, నగదు మనీ ప్రతిరోజు 2 కోట్లు వస్తున్నాయి. నెలకి 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, సంవత్సరానికి 720 కోట్లు వస్తాయి. నువ్వు ఇచ్చింది ఎంతకి? 7,380కి ఇచ్చినావు. నా మొదటి డౌటు, కోటి చేసిన కంపెనీ 7,272 కోటి చేస్తే నువ్వు దాన్ని 7,380కి ఎవరు పెంచిండ్రు? అరవింద్ కుమార్ గారు పెంచిండ్రా? కేటీఆర్ గారు పెంచిండ్రా? ముఖ్యమంత్రి గారు పెంచిండ్రా? లేదా అరవింద్ కుమార్ అనేటైనా ఈ కంపెనీ IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారా? ఇందులో ఎవరి లెక్కలు ఎంత? మీరు ఎందుకు బేస్ ప్రైస్ లేకుండా టెండర్ పిలిచిండ్రు? NHAతో పోల్చుకుంటున్నారు కదా మీరు అరవింద్ కుమార్ గారు, మీ బేస్ ప్రైస్ ఎందుకు లేదనేది మీరు చెప్పాలి. ఇవాళ ఈ కంపెనీ పోయి బ్యాంకు దగ్గర లోన్ దరఖాస్తు పెడితే బ్యాంకు లోన్ ఇచ్చేస్తుంది. బ్యాంకు లోన్కి వడ్డీలు కూడా క్యాలిక్యులేట్ చేసి మనం చెక్కేసుకుంటా రోజుకి సరే 2 కోట్లు ఎక్కువ చెప్పినావు రఘునందన్, ఏప్రిల్లో 1,84,00,000 నువ్వు ఇచ్చిన కాగితమే 1,85,00,000, 1,64,00,000, 1,66,00,000, 1,82,00,000, 1,89,00,000, 1,71,00,000 ఇట్లా ఇది పర్ డే ఇన్కమ్ అన్న. హెచ్ఎండిఏ నుంచి తీసుకున్న ఇన్కమ్ పర్ డే ఇన్కమ్ తక్కువ ఉంది కదా అని యావరేజ్ లెక్కేసి 1.80 crores వచ్చిందని లెక్కేసుకుంటే కూడా ఏప్రిల్లో నెలకి ఎంత అవుతుందంటే 67 లక్షలు అవుతుంది అన్న. సారీ 1.8 crore పర్ డే చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 68 కోట్లు అవుతుంది అన్న నెలకి. ఇలా మనం ఎంతకి ఇచ్చినాం? మనం ఇచ్చింది ఎంత? 7,380 కోట్లు. 7,380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు ఎంత అవుతుంది విఠలన్న? 7,380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎంత అయింది? సుమారు 242 కోట్లు అయింది. 246 కోట్లు అయిందన్న సంవత్సరానికి. ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ ఎంత కట్టాలి ప్రభుత్వానికి? 246 కోట్లు డివైడెడ్ బై 365 రోజులు. యావరేజ్న 67 లక్షలు కట్టాల్సి వస్తుంది. 67 లక్షలు యావరేజ్న కట్టాలి. ఇన్కమ్ ఎంత ఉందన్న పర్ డే? గుడ్డి లెక్క ఎంత ఉందన్న? 1,87 నుంచి 2 కోట్ల దాకా రోజు వస్తుందన్న టోల్ గేట్ మీద. మనం ఈ IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకి
7,380 కోట్లు. నేను పెంచిన 180 కోట్లు అని చెప్తాడేమో రేపు అరవింద్ కుమార్ సార్, నాకు తెలియదు. ఈయన 180 కోట్లు పెంచి ఇస్తే 7,380 కోట్లకి ఇస్తే డివైడెడ్ బై 30 సంవత్సరాలు. రెండో తరగతి చదివే పిల్లగాని అడిగినా చెప్తాడు. 7,380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు, సంవత్సరానికి 246 కోట్లు. 246 కోట్లు డివైడెడ్ బై 365 రోజులు అంటే పర్ డే 67 లక్షలకి ఇచ్చినావు. సరే ఇది వచ్చేదేమో 1,85,00,000 వచ్చింది. నువ్వు ఇచ్చింది ఎంతకు సార్? 67 లక్షలకి. అయ్యా తెలంగాణ సమాజమా, తలకాయ లేనోడు ప్రెస్ మీట్ పెట్టిండు, తలకాయ ఉన్నోడు ఏసీలో 6వ అంతస్తులో కూర్చున్నాడు. ఒక్కసారి ఆలోచించమని తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తున్నా. నేను అడుగుతున్న సూటిగా, 11 ఏప్రిల్ నాడు టెండర్ ఓపెన్ అయితే 27 ఏప్రిల్ నువ్వు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదాకా నీ మూమెంట్, నీ ఫోను, నీ కాల్ హిస్టరీ, ఎందుకంటే నీ జీతం అంతా మేం కడుతుంది మిస్టర్ అరవింద్ కుమార్, అందుకని పబ్లిక్ డొమైన్ లో పెట్టు. ఈ రాష్ట్రంలో కనబడకుండా పోయినటువంటి మంత్రులు ఎవరు నీతో పాటు వాళ్ళ పేర్లు బయట పెట్టు. నీ వాళ్ళ ఫ్లైట్ టికెట్లు బయట పెడతావా, మమ్మల్ని పెట్టమంటావా? నీతో పాటు నువ్వు బయటికి తీసుకుపోయి నువ్వు ఏడా ఈ ఐఆర్బి సంస్థతోటి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా? మా దగ్గర ఏమైనా ఆడియోలు వీడియోలు ఉంటే లీక్ చేయమంటావా? ఇది ఒకసారి అరవింద్ కుమార్ గారు ఆలోచించుకోవాలి. తెలంగాణ సమాజం కూడా ఇలా ఆలోచించాలి. 2017లోనే రోజుకి 87 లక్షలు కట్టమని చెప్పినావు. ఎవరిని? ఇదే ఐఆర్బి అనేటువంటి సంస్థని. వాడు అప్పుడే 2017లో 87 లక్షలు కట్టుండ్రి, రోజు కంటే 60 లక్షలు కట్టి చేతులెత్తి పారిపోయి డిఫాల్టర్ అయిన కంపెనీ. నేను కొత్తగా రాస్తున్న కవిత్వం కాదు, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. రోజు 87 లక్షలు కట్టమంటే 60 లక్షలు కట్టి చేతులు ఎత్తేస్తే వాడి దగ్గర ఉన్న డిపాజిట్ 25 కోట్లకి వెళ్ళి 10 కోట్లు జప్తు చేసిరు వీళ్ళు. ఇది ఫ్యాక్ట్. 2017లో 60 లక్షలు కట్టిర్రు. ఇలా ఆడున్నామన్నా 2023లో ఉన్నాం. తెలంగాణ తలసరి ఆదాయం 80,000 నుంచి 2 లక్షలకు పెరిగింది. మా హరీష్ రావు గారు చెప్తారు అసెంబ్లీలో. 3 లక్షలంట, కిందికెళ్ళారు చెప్తున్నారు. లక్షకెళ్ళి 3 లక్షలకు తలసరి ఆదాయం పెరిగింది తెలంగాణలో. మరి టోల్ ట్యాక్స్ 60 లక్షల నుంచి 67 లక్షలకే ఇస్తారు అనే వలన ఎందుకు నువ్వు దీని మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నీకు మొహమాటం? రోజు 67 లక్షలు కడితే నీకు బ్యాంక్ లోన్ ఇయ్యదా? నీకు 1,87,00,000 వస్తుంది కదన్నా. ఏ బ్యాంకుకు తీసుకుపోయి సెక్యూరిటీ కింద పెట్టినా 67 లక్షలు రోజు కట్టినందుకు నీకు బ్యాంక్ లోన్ ఇయ్యదా? నువ్వు కాళేశ్వరానికి దగ్గర 80,000 కోట్ల రూపాయల్ని కార్పొరేషన్ పెట్టి నువ్వు అక్కడ లోన్ తీసుకొచ్చినావు. చంద్రశేఖరరావు సార్ పతారకి, దేశాన్ని దాస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎవడు 7,380 కోట్లు అప్పియాడు అన్న ఈ రాష్ట్రానికి. మిషన్ భగీరథకి 20,000 కోట్ల అప్పు వస్తుంది, కాళేశ్వరానికి 1,00,000 కోట్ల అప్పుదే వస్తుంది. 7,380 కోట్లు ఓఆర్ఆర్కి ఎవడు లోన్ ఇయ్యడా? కేసీఆర్ సార్ గాయంత పతార లేదా? సార్ చెప్తాడు కదా, పతార ఉంటే మత్తు బ్యాంకులు ఇస్తాయి లోన్లని. కార్పొరేషన్ పెట్టి 7,380 కోట్లు లోన్ తీసుకుంటే కేసీఆర్ సారు పర్ డే మనం కట్టాల్సింది ఎంత? 67 లక్షలు కట్టాలి. ఇంకెంత మిగులుతుంది హెచ్ఎండిఏకి? దగ్గర 1,25,00,000 మిగులుతాయి. ఎవరి సొమ్ము 1,25,00,000? ఎందుకు ఐఆర్బిఓనికి ఇస్తున్నారు? ఒకసారి 87 లక్షలు కట్టలేను అని చేతులెత్తినటువంటి కంపెనీకి నువ్వే నోటీసులు ఇచ్చి కోర్టు కేసేసి వసూలు చేసినటువంటి ఫాల్తూ కంపెనీకి, నీ భాష సార్ ఇది, ఇంకా నీ భాషలు ఇట్లే ఉంటాయి పదాలు కాబట్టి, ఇంకా ఫాల్తూ కంపెనీకి ఇదెందుకు ఇస్తున్నారు సార్? ఇయ్యాల ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి వాస్తవాల్ని తెలంగాణ సమాజం ముందు ఉంచమని మేము అడుగుతా ఉన్నాం. ఇంకో మంచి మాట, ఇంకో లెటర్ ఇది కాన్ఫిడెన్షియల్, బట్ సమ్హౌ సంబడి గేవ్ ఇట్ టు మీ. ఇప్పుడు నడుస్తున్నటువంటి కంపెనీకి ఒక నోటీస్ ఇచ్చిర్రు నిన్న డేట్లో. ఈగల్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఇప్పుడు నడిపిస్తుంది. వాళ్ళకు నోటీస్ ఇచ్చిర్రు నిన్న. ఏమని? మేము కొత్త టెండర్ పిలిచినాము, నీకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ 18 నెలలు, ఎక్స్టెన్షన్ అయితే గీతే 6 నెలలు ఇస్తాం, చదువుకో, లెక్కలన్నీ చూసుకో, పోయిన ఏడాది మొత్తం కలిపి 517.5 కోట్లు కట్టమని నోటీస్ ఇచ్చిర్రు. మొత్తం ఏడాది కంట 517.50 కోట్లు యావరేజ్న లెక్కేసిర్రు. ఎంత వేసిర్రు? ఏడాదికి 517.50 కోట్లు. ఇది రఘునందన్ రావు కవిత్వం కాదు, ముంగటున్న చూపితే ఇచ్చిన ఉద్యోగం పోతుంది కాబట్టి చూపిస్తలేనన్నా. 517 కోట్లు ఏడాదికి వస్తుందని వాళ్ళే నోటీస్ ఇచ్చిర్రు ఇప్పుడు నడిపే కంపెనీ వానికి. మరి నువ్వెంతకి ఇస్తున్నావు?
247 కోట్లకి ఇస్తున్నాం. ఇప్పుడు నడుపుతున్న ఎగ్జిట్ చేసేందుకు ఏడాదికి 517.50 కోట్లు కట్టమని అడిగింది. ఈ పోయేటోడు ఒక ఏడాదికి 517 కోట్లు కట్టేటప్పుడు వచ్చేటోనికి ఎంత ఇవ్వాలని కోరుకుంటామన్నా? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అట్లీస్ట్ 5% పెరుగుతుంది రేట్ అని అనుకున్నా కానీ ఓ 550 కోట్లు 600 కోట్లు అడగాలి. మనం ఎంతకి ఇస్తున్నాం? 246 కోట్లకి ఇస్తున్నాం. అంటే నెలకు ఎంత పోతుంది? దగ్గర దగ్గర 300 కోట్లు పోతుంది. యాడికి పోతుంది? మునుగోడు లాంటి ఉప ఎన్నికకు పోతాయి ఇవన్నీ. ఇగో ఇది అసలు కథ. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దళిత బంధుకు పైసలు లేవు కాబట్టి అర్జెంటుగా 7,380 కోట్లు ఇటు తీసుకొని అటు డైవర్ట్ చేయాలి. సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు. గ్రామ పంచాయతీలలో జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవు. మీకు అందరు గుర్తుండే ఉంటుంది, నా నియోజకవర్గం నానుకొని బీబీపేట అని ఒక మండలం ఉంటుంది కామారెడ్డి నియోజకవర్గంలో. గ్రామ పంచాయతీ కార్మికుడు ఒకతను తన భార్య 6 నెలల గర్భవతి అనే విషయాన్ని కూడా మనసులోకి తీసుకోకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2 నెలలకోలే జీతం వస్తలేదని 5 మీటర్ల తాడు తెచ్చుకొని జీపీ కాంపౌండ్ లో ఉన్న చెట్టు కూరేసుకొని చచ్చిపోయిండు. ఆయన జీతం ఎంత? 8,500 రూపాయలు. మల్టీపర్పస్ వర్కర్ ఆఫ్ ఏ గ్రామ పంచాయత్. దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2023. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. దానికి దేశాన్ని దాటుతున్నాం. 5వ రాష్ట్రం. దేశంలో మా క్యాపిటల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షలు. అసలు మమ్మల్ని మించినోడు లేడు. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు. ఇక 2 మాటలు చెప్పి ముగిస్తా. యాడికెళ్ళి వచ్చింది ఐఆర్బి అనేటువంటి సంస్థ? ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు ఆయన నాలాగానే ఊకే మాట్లాడుతున్నాడు పాప. మహారాష్ట్రలో ఒక ఆయన వకీల్ సాబ్ అనుకుంటా, ఆయన కూడా. అసలు ఈ ఐఆర్బి వాడు అన్ని మోసాలే చేస్తున్నాడు, బ్యాంకుల్ని ముంచుతున్నాడు. వీని సంగతి ఏందో చూద్దాం. వీడు ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే మీద టెండర్ వేసిండు. వీడికి ఇట్లే మోసం చేస్తున్నాడు భారత ప్రభుత్వాన్ని అని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సతీష్ అనేటువంటి ఒక ఆర్టీఐ యాక్టివిస్టు భారత ప్రభుత్వం దగ్గర ఒక అప్లికేషన్ ఫైల్ చేసిండు. లిటరల్ గా ఆయన మర్డర్ చేసారు. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఆ కేసు. ఆ టెండర్ ఎవరికి వచ్చింది? ఆడ కూడా గిదే ఐఆర్బి అనేటువంటి సంస్థకే వచ్చింది. ఆడ కూడా గివే పంచాయతీలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచారం అడిగినటువంటి సమాచార కార్యకర్తని బ్రూటల్ గా మర్డర్ చేస్తే నేను చెప్తలేను ఇది. ఇట్ ఇస్ బార్న్ బై రికార్డ్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రికార్డెడ్ అగెన్స్ట్ దిస్ ఏజెన్సీ ఓన్లీ, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ ఓన్లీ. ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఐఆర్బి సంస్థకి అటు చూస్తే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇటు చూస్తే రోజుకి 87 లక్షలు కట్టలేక ఎగ్గొట్టినటువంటి చరిత్ర. అటు చూస్తే సంవత్సరానికి 500 కోట్లు వచ్చే ఆదాయాన్ని 246 కోట్లకి ఇస్తారు. ఏం జరగలేదా? అంతా పారదర్శకంగానే ఉందా? 100% పారదర్శకంగానే జరిగిందని అరవింద్ కుమార్ గారు చెప్పదలుచుకుంటే నేను చెప్తున్నా, 80 లక్షల కోట్లు పతారానికి ఉద్దర పుట్టేటువంటి ఈ రాష్ట్రంలో 7,380 కోట్లు పుట్టాయా? మళ్ళీ కార్పొరేషన్ పెట్టు, రింగ్ రోడ్ కార్పొరేషన్ అని పెట్టు, పూచీకత్తు పెట్టు. మిషన్ భగీరథకి 20,000 కోట్లు తెచ్చినావు కదా, ఆదాయం రాని దగ్గర అని చెప్తావు కదా. ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చే కాడ 20,000 కోట్లు అప్పు తీసుకున్నావు కదా సార్. రోజు 2 కోట్లు వచ్చే కాడ 7,000 అప్పు తీసుకుంటే ఎంత పోతుందన్న? ఆ 7,000కు 9% వడ్డీ కట్టన్న. 7,380 కోట్లకి 9%. ఒకవేళ బ్యాంకు వడ్డీ లెక్కేసుకుంటే కూడా సంవత్సరానికి 630 కోట్లు వస్తుందన్న. 7,380 కోట్లకి 9% బ్యాంకు వడ్డీ కట్టి లెక్కలేస్తే కూడా ఎంత వస్తుందంటే 630 కోట్లు వస్తుందన్న ఏడాదికి. బ్యాంకు వడ్డీ కడితే 9% ఆఫ్ ద బ్యాంక్ రేట్ కడితే 630 కోట్లు వస్తుంది. 630 కోట్లు ఇంటూ 30 ఏళ్ళు లీజుకి తీసుకో, ఎంత అవుతుంది నీ ఇన్కమ్? 18,900 కోట్లు వస్తుందన్న. ఇంత ఆదాయాన్ని 18,900 కోట్లు బ్యాంకు వడ్డీతోటి కడితే వస్తుంది. అసలు దగ్గర 7,380 కోట్లకి ఇస్తారు. ఏం చేయాలి ఇప్పుడు మేము? కోర్టుకు పోతామంటే కోట్లకు సెలవులు, ఎండాకాలం సెలవులు. 45 రోజులు ఎల్ఓఏ చేసుకోవడానికి టైం ఉంటుంది, అగ్రిమెంట్ చేసుకోవడానికి. పాపం అరవింద్ కుమార్ సార్కి టెన్షన్ అవుతుంది. ఏడ ఎవరు కోర్టుకు పోతారో, ఏడ ఎవరు స్టే చేస్తారో, నాకు వచ్చే 1, 2 ఏమైనా ఆగిపోతాయో. 1, 2 అంటే కోట్లు అనుకున్నారు మీరు, తప్పది. పర్సంటేజ్ ప్రతి ఏడాది 30 ఏళ్ళు 1% తీసుకుంటే ఎంత వస్తుందన్న? రోజు 2 కోట్లు వచ్చేదాంట్లో 1% వస్తే ఎంత వస్తుంది రోజు ఇన్కమ్? ఎంత ఆదాయం వస్తుంది అసలు? ఏం లెక్కలు ఇవన్నీ? తెలంగాణలో అమాయకులు తెలంగాణ ప్రజల్ని నమ్మించవచ్చు, తెలంగాణ ప్రజల్ని ఎప్పుడైనా మోసం చేయవచ్చు.
అని ఈ రకంగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ళదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడలే, ఏళ్ళదాకా కేటీఆర్ గారు ట్వీట్ చేయలేదు. ఈ కంపెనీకి మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల అప్పనంగా ఆదాయం కంపెనీకి పోతుందా, ప్రభుత్వ పెద్దలకు పోతుందా అనేది చాలా మందికి అనుమానం ఉంది. ఏళ్ళదాకా ట్విట్టర్లో కూడా మా కేటీఆర్ సార్ సైకిల్ ట్రాక్ వేస్తే కూడా మేము సైకిల్ ట్రాక్ వేసినాం 50 కోట్లు పెట్టి అని ట్విట్టర్లో పెట్టే మీరు 7,380 కోట్లు వస్తే ట్విట్టర్లో కేటీఆర్ ఏళ్ళదాకా ట్వీట్ చేయలేదు. నాకు వచ్చిన ఇంగ్లీష్లో అయితే కనబడలేదు, మరి మీకు ఏమైనా కనబడితే చెప్పుర్రి. 7,380 కోట్ల ఆదాయం వస్తుంటే ఏళ్ళదాకా కేటీఆర్ గారు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే అంటే దీని వెనకాల ఏదో మతలబు ఉందని ఆయనకు కూడా అర్థమైనట్టుంది. మరి ఆ కనబడని అదృశ్య శక్తి ఏంది? ఎందుకు ఈ టెండర్ని ఇంత ఆదరబాదరగా పిలవాల్సి వచ్చింది? అయ్యా అరవింద్ కుమార్ గారు, H2 కంపెనీ ఎన్నడన్నా నీ ఆఫీస్కి వచ్చిందా? H3 కంపెనీ ఎన్నడన్నా నీ ఆఫీస్కి వచ్చిందా? ఎందుకు వస్తారు? ఆన్లైన్ టెండర్ కదా అంటాడు అరవింద్ కుమార్ సింపుల్గా. ప్రీ బిడ్ క్వాలిఫికేషన్ అని పిలుస్తారు, గిట్లా పిలిచి వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడతారు, వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళతో చర్చిస్తారు. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ చెప్తున్నా నేను. ప్రీ బిడ్ కంటే ముందు ఎవరెవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతారు. H2 కంపెనీ ఆ మీటింగ్కి రాలేదు, H3 కంపెనీ ఆ మీటింగ్కి రాలేదు. హాజరైంది ఇద్దరే, ఒకళ్ళు H1 ఒకళ్ళు H4, వీళ్ళిద్దరు హాజరైంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? H1కి H2లు H3లు స్టెప్నీలు, బినామీలు సార్ భాషలో. H4 H1 ఇద్దరే పోటీ పడితే ఇబ్బంది అవుతుందని ఇంకో 2 కంపెనీలు తెచ్చి, ఒక ఆయన 6,000 వేస్తాడు, ఒక ఆయన 7,000 వేస్తాడు. సక్సెస్ఫుల్ బిడ్డర్ 7,272 కోట్లు వేసి చూసిరా మేము ఎంత సక్సెస్ఫుల్ గా టెండర్ కలిసినామో పిలిచినామో అని చెప్పి లెక్కలు చెప్పుకునేటువంటి ప్రయత్నం. కేసీఆర్ గారు మీరు ఈ టెండర్ని వెంటనే రద్దు చేయాలి, రింగ్ రోడ్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, లేదా HMDA సొంత పూచికత్తిచ్చి 7,380 కోట్లు లోన్ తీసుకురావాలి. ఈ ఆదాయం ప్రజల ఆదాయం. మీకు చాదరైతే మీరు చెప్తారు కదా, ఢిల్లీ వాళ్ళు ఏత్తలేరు, మేము గల్లీ వాళ్ళని చేసినాం, ఢిల్లీ వాళ్ళు టోల్ గేట్లు పెంచుతున్నారు, మేము పంచాం. తగ్గిరి రేపటి నుంచి టోల్ గేట్లు. 2 కోట్ల ఇన్కమ్ ఎందుకు సార్? 67 లక్షలకే ఇస్తున్నావు కదా, తగ్గి టోల్ గేట్ ఫీజు 10 రూపాయలు తీసుకున్నదని 5 రూపాయలు చేయి. ఎవరికి లాభం జరుగుతుంది? సామాన్య ప్రజలకు లాభం జరుగుతుంది, సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. ఇక ఈ పని చేయి. నువ్వు చేయకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. కోర్టుకు పోతామా, లేకపోతే CVC దగ్గరికి పోతామా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తలుపులు తడతామా? అసలు ఈ క్రిజిల్ అనేటువంటి కంపెనీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎక్కడుంది? మజార్ కంపెనీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎక్కడుంది? ఈ 2 రిపోర్ట్ల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? ఏప్రిల్ 1, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023 దాకా వచ్చిన ఆదాయం ఎంత? ఇవన్నీ రేపు అరవింద్ కుమార్ గారు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉంచలేదనుకో ఈ టెండర్ని క్యాన్సిల్ చేసేంత వరదాకా ఖచ్చితంగా పోరాడతాం. దీంట్లో జరిగినటువంటి అవకతవకల్ని గల్లీకి పోయి చెప్తాం. రోజు 2 కోట్లు వచ్చిన కాడ 67 లక్షలు కంపెనీ తీసుకుంటే మిగతా పైసలు యాడిపోతున్నాయి అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి. 8 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లకి ఇప్పటి నుంచే రోజు 1,30,00,000 ఎటన్నా పక్కకు పోతున్నాయని అనుమానం వస్తుంది. ఎందుకంటే తలకాయ లేదు కదా మాకు, 70,000 పుస్తకాలు చదవలేదు కదా మేము, ప్రతిపక్షాలు రాకుండా మేము సెక్రటరియట్లను ఓపెన్ చేసుకుంటామని చెప్పలేదు కదా, కామన్ మ్యాన్ కోసం సెక్రటరియట్ కడతామని చెప్పి మాట్లాడలేదు కదా మేము, అంత పెద్ద మేధావులం కాదు. కాబట్టి రోజు వచ్చే 2 కోట్లల్లో 1,33 ఆడిపోతున్నాయని అడుగుతున్నాం. అన్ని కచీర్ల కాడి పంచాయతీ పెడతాం. 9,355 గ్రామ పంచాయతీల కాడ ఎర్రబెల్లి ఇంటున్నవా? 9,355 పంచాయతీల కాడ ఈ పంచాయతీ పెట్టి రోజు 2 కోట్లు వస్తే 1,33,00,000 ఎవరు తీసుకుపోతారో చెప్పు, ఎవడా తలకు మాసినోడు చెప్పు అనేటువంటి పంచాయతీ పెట్టిస్తాం. అయితే టోల్ గేట్ ఫీజు 33% తగ్గాలి, 33%కు తగ్గాలి, లేదా ఈ టెండర్ క్యాన్సిల్ కావాలి. ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 7,000 కోట్ల లోన్ తీసుకొని రింగ్ రోడ్డు నడిపించి ప్రజల మీద భారాన్ని తగ్గించాలి. లేకపోతే అది జరిగేంత దాకా ఏడ కొట్లాడతావు, ఈడీలో కొట్లాడతావా, CBIలో కొట్లాడతావా, ఉత్తుత్తగానే కొట్లాడతారు. ఇది అదైనటువంటి మాటలన్నీ మర్చిపోండి. ఖచ్చితంగా ఇంత పెద్ద మొత్తం లోపల డబ్బులు అవకతవకలు జరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి ప్రతి ఏజెన్సీకి దరఖాస్తులు ఇస్తాం. టుమారో ఆన్వర్డ్స్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి సంస్థకి కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం, రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు ఇస్తాం, CVCకి ఇస్తాం, CBIకి ఇస్తాం, ఈడీకి ఇస్తాం. అసలు ఈ కంపెనీ ఏంది, ఈ కంపెనీ చరిత్ర ఏంది అనేది దీని మీద పూర్తి స్థాయి లోపల భారత ఆర్థిక శాఖకు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్లు ఇచ్చి
ఈ టెండర్ ప్రాసెస్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగేంత వరకు ఈ అగ్రిమెంట్ కాపీని ఆపాలని అవసరమైతే కోర్టుకు కూడా పోయి స్టే తీసుకొస్తాం. అది మీరు చూసేస్తే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి కదన్న. మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తాం, సెక్రటరియట్ కూరుస్తుందనే వార్తలు రాస్తామనే మనకు పాసులు ఇవ్వకపోయారు. ఆ పాసులు ఇవ్వని వాళ్ళన్నా జరగ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనేది నా విజ్ఞప్తి. కొందరికి పాసులు ఇచ్చిరు కదా, అస్మదీయులు తస్మదీయులు మీడియాలో కూడా జమ అయినారు అనేది వాళ్ళ పంచాయతీ కదా. అదర్ స్టేట్స్ నుంచి 70 మంది వచ్చారు. ఈ ఐఆర్బి అనేటువంటి సంస్థ బేస్డ్ ఎట్ మహారాష్ట్ర. మళ్ళీ ఒక ఆరోపణ కూడా సూటిగా చేయదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పెడుతున్న మీటింగ్లతో సహా మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి జాయినింగ్స్ వెనకాల ఈ సంస్థ ఉన్నదా అనేది మాకు ఒక అనుమానం వస్తుంది. లేకపోతే కర్ణాటకలో ఎలక్షన్లు అయితే నెత్తి లేనోడు పోయినట్టు ఇటు మహారాష్ట్రకి ఎందుకు వద్దురన్నా 70,000 పుస్తకాలు చదివిన వాళ్ళు? కర్ణాటకలో ఎలక్షన్ కొట్లాడమంటే మహారాష్ట్రకి ఎందుకు వస్తున్నాం మనం? బూత్ కమిటీలు ఎత్తారట, గ్రామ కమిటీలు ఎత్తారట, మున్సిపాలిటీలో పోటీ చేస్తారంట, లోకల్ బాడీలో కూడా పోటీ చేస్తారంట మహారాష్ట్రలో. ఎందుకు? ఐఆర్బి ఉంది కాబట్టి. నాకు తెలియక అడుగుతున్నాను, మరి అంత చదువుకోలే నేను. ఆ 80,000 పుస్తకాలు చదివినాక మిగతా వివరాలు చెప్తాను. థ్యాంక్ యూ అన్న. చేస్తామన్నా, ఒక గవర్నమెంట్ చేస్తే అయ్యేది కాదు అది. అందుకనే మనం మా గవర్నమెంట్ తీర్పు వచ్చింది కదా. ఆడ స్థానిక సంస్థలలో 18 వార్డులు పోటీ చేస్తే 0 వార్డులలో గెలిచిరు కదా. 10 కోట్ల రూపాయలు పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఇక నన్ను చూడురు నా అందాన్ని చూడురు అంటే 18 వార్డులలో పోటీ అయితే ఒక్క వార్డు గెలవలే బీఆర్ఎస్. ఎవరికే? మీకు కూడా ఇచ్చినా వాళ్ళకి కూడా ఇచ్చిండే. ఇచ్చిన కదనే. చేస్తున్నానే. చైనా నుంచి ఇంకొంచెం సమాచారం కూడా వచ్చింది. మో ఫోన్ నెంబర్ వచ్చింది, మో ఏ కంపెనీలో పనిచేస్తుండో వచ్చింది, మో ఇంకేం చేస్తుండో కూడా వచ్చింది. మీకు కూడా ఇస్తుంది ఇంకొంచెం. నేను కూడా ఇక ఒకప్పుడు జర్నలిస్ట్ కదన్నా, ఇన్వెస్టిగేషన్ నేనే మొదలు పెట్టినా. మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని కాగితాలు కూడా ఇస్తా. మీరు గూగుల్ సెర్చ్ చేయరు, నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వస్తాయి. పెట్టించినాం, గూగుల్లో కూడా పెట్టించినాం. అది కూడా జరంత విచారణ స్టార్ట్ చేయరు దయచేసి మీడియా మిత్రులంటే. ఆ రోజు మీరు ఫోటో తీసుకురు కదన్నా, లేదా? కాపీ లేదా? పారేసిరా ఏంది? ఉందా అన్న? ఆ నెంబర్ పెట్టి జర సెర్చ్ చేయి. జరంత 5 నిమిషాలు జర్ర గూగుల్ మీద కూర్చోర్రి. ఆయన ఏడ పని చేస్తాడు, ఆయన కంపెనీ ఏంది, ఆయన వ్యాపారం ఏంది అన్నీ వచ్చేస్తాయి. మామిడి పళ్ళు కొంటాడా, లేకపోతే ఇంకేమైనా కొంటాడా, ఏదుల్లా రిజర్వాయర్ మోటార్లు కొన్నాడా, జర చూడురన్న. 5 నిమిషాల లోపలికి వస్తే దొరుకుతాడు. థ్యాంక్ యూ. ఇంకా రాలేదన్న 27. ఆయన చెప్పింది 27 ఇయర్లో వస్తా అన్నాడు. 27 మార్చి ఏప్రిల్ అని చెప్పలే ఆయన. 2027లో వస్తాడన్న ఆయన. ఇప్పుడు ఎందుకు? ఒకటేసారి గెలిచిండు అన్న, ఎందుకు బాధ పెడతారు ఆయన? ఇంకోసారి ఆయన ప్రయత్నం చేయని. 27 తర్వాత వస్తున్నాడు కదా అంటే 27 సంవత్సరం తర్వాత వస్తాడు ఆయన. అడగాలి మరి, వనపర్తికే తెలవాలి. ఏప్రిల్ 27, మే 27 లేదా 27 సంవత్సరం తర్వాత అనేది వనపర్తికే తెలవాలి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.